హాయ్! హలో! వెల్కమ్ టు జకీర్ టాకీస్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఆల్మోస్ట్ క్లైమాక్స్‌కొచ్చేసింది. ఇక బహుశా త్వరలో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన నివేదికను ఈరోజు సమర్పించింది. అంటే జూలై 1న కాళేశ్వరం కమిషన్‌కు నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో చాలా వివరాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే బేస్డ్ ఆన్ ది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన క్యాబినెట్ నిర్ణయాల పైన, ఆ మినిట్స్ పైన మళ్ళీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి, ఆ రిపోర్ట్‌ను కాళేశ్వరం కమిషన్‌కు అందజేశారు. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, వాలిడ్ పాయింట్ ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజ్‌కు క్యాబినెట్ అనుమతి లేదు అనేది తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజ్‌ల సంగతి మనకు తెలుసు. సో, అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు అక్టోబర్‌లో అరౌండ్ ఎప్పుడంటే అక్టోబర్‌లో కుంగిపోయిన విషయం తెలుసు. అక్టోబర్ 22 డేట్. అక్టోబర్ 22న అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్‌కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోయాయి. అక్టోబర్ 22, 2023. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మారే సమయానికి దాదాపు 2 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అండ్ ఆ తర్వాత ఎన్‌డీఎస్ఏను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రప్పించింది. ఎన్‌డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటాం ఎన్‌డీఎస్ఏ. వాళ్ళ బృందం ఢిల్లీ నుంచి వచ్చి ఈ 3 బ్యారేజీలను మొత్తంగా వాళ్ళు థరోగా ఇన్వెస్టిగేట్ చేశారు. పరిశీలించారు. దాంట్లో తేలిందేంటంటే మేడిగడ్డ బ్యారేజీ ఏ పరిస్థితిలో ఉందో అటువంటి పరిస్థితుల్లోనే మిగతా 2 బ్యారేజీలు కూడా అంటే లైక్ సుందిళ్ళ అండ్ అన్నారం. ఈ 2 బ్యారేజీలు కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టుగా ఎన్‌డీఎస్ఏ తెలిపింది. ఎన్‌డీఎస్ఏ నివేదిక బూటకం, ఎన్‌డీఎస్ఏ నివేదికను మేము ఒప్పుకోము అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటుండొచ్చు. లేకుంటే మేడిగడ్డ కన్‌స్ట్రక్షన్ చేసిన వాళ్ళెవరు లార్సన్ టూబ్రో మన ఎల్ఎన్‌టీ కంపెనీ వాళ్ళు అంటుండొచ్చు. అది వేరే విషయం. సో, ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కూడా కాళేశ్వరం కమిషన్ పరిగణలోకి తీసుకుంది ఒకటి. రెండోది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజెస్ కావచ్చు, లేకుంటే ఇతర ఏవైతే నిర్మాణాలున్నాయో, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలన్నిటిపైన కూడా థరోగా ఈ కమిషన్ ఎంక్వైరీ చేసింది. అధికారుల నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఇంజినీర్ల నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఎక్స్‌పర్ట్స్ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఎన్‌డీఎస్ఏ రిపోర్టును పరిగణలోకి తీసుకుంది. అండ్ అంతిమంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కూడా క్వెషన్ చేసింది. ఎవరు? కమిషన్. సరే, అందులో ఆ ముగ్గురు కూడా ఒకే విధమైన ఒకే ఫార్ములాతో జవాబులు చెప్పినట్లుగా పత్రికల్లో మనం కథనాలు చూసాం. ఎవరు? కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ ఏమో బీజేపీ ఎంపీ. హరీష్ రావు, కేసీఆర్ ఏమో బీఆర్ఎస్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరూ చెప్పిన విషయాలే ఇంచుమించుగా అదే విషయాలను ఈటెల రాజేందర్ చెప్పాడు. అంటే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన నిర్మాణ విషయంలో క్యాబినెట్ ఆమోదించిందని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ, అసలు అప్పటి క్యాబినెట్‌లో ఆ నిర్ణయమే జరగలేదు. క్యాబినెట్ తీర్మానించలేదు. క్యాబినెట్ అటువంటి దేన్ని కూడా ఆమోదించినట్టుగా రికార్డ్స్‌లో లేదని వాళ్ళు చెప్తున్నారు. సో, వీటన్నిటిని కూడా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అంటే విచారణ కమిషన్ మదింపు చేయవలసిన అవసరం ఉంది. అంటే అప్పటి ప్రభుత్వ నిర్ణయాలను అంటే అప్పటి క్యాబినెట్, కేసీఆర్ క్యాబినెట్ తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఏ రకంగా తీసుకున్నారు? అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, బ్యారేజెస్ కావచ్చు, లేకపోతే అంటే ఇవన్నీ కూడా వందల వేల కోట్లతో నిర్మించిన పనులు కనుక పక్కాగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం లేకుండా, క్యాబినెట్ తీర్మానించకుండా ఈ పనులు చేపట్టడానికి వీలు లేదు. మనకు తెలిసిన నిబంధనల ప్రకారం. కానీ కేసీఆర్ ప్రభుత్వం అది. సో, కేసీఆర్ ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఆయనే హైకమాండ్. సో, కేసీఆర్ మాటే శాసనం ఒక దశలో. అటువంటప్పుడు కేసీఆరే క్యాబినెట్. ఇప్పుడు కేసీఆర్ అంటుండొచ్చు, నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాము అని కేసీఆర్ అనొచ్చు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా క్యాబినెట్ నిర్ణయంలోనే క్యాబినెటే ఆమోదించినట్టుగా
హరీష్ రావు చెప్తుండొచ్చు. లేదా ఈటెల రాజేందర్ కూడా అట్లనే మాట్లాడుతుండొచ్చు. కానీ మనకు తెలియని విషయం లేదా మనకు తెలియని రహస్యం ఏంటంటే కేసీఆర్ యాటిట్యూడ్ మనందరికీ తెలుసు. ఈ రాజకీయ నాయకులందరికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మాజీ మంత్రులకు తెలుసు, మాజీ ఎంపీలకు తెలుసు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు తెలుసు, ఇప్పుడున్న నాయకులకు కూడా తెలుసు. కేసీఆర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయంగా కూడా చాలా ఆరోపణలు వచ్చాయి గతంలో. అటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అంతే తప్ప దీంట్లో మళ్ళీ నిజంగానే ఇది ఒక క్యాబినెట్ సమావేశమై అందులో చర్చించి కూలంకషంగా పరిశీలించి ఇది ప్రోస్ అండ్ కాన్స్, లాభ నష్టాలు, ప్రయోజనాలు ఇవన్నీ చర్చించి ఆ తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటారని కానీ తీసుకున్నట్టుగా కానీ అనుకునే అవకాశాలు చాలా తక్కువ. సో దాట్స్ వై ఆ సమయంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అంటే క్యాబినెట్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తమకు అప్పగించవలసిందిగా కాళేశ్వరం కమిషన్ కనీసం 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చివరికి మూడోసారి ఆ లేఖ పైన స్పందించి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది తెలంగాణ క్యాబినెట్. మనం ఆ కమిషన్ ఏదైతే వివరాలు అడుగుతోందో గత క్యాబినెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాల విషయంలో క్యాబినెట్ అనుసరించిన విధానాలు ఏంటి, లేకపోతే తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు వీటిని మనం ఇద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ మేరకే ఇవాళ అంటే మంగళవారం రోజు కాళేశ్వరం కమిషన్కు రిపోర్ట్ అందజేశారు. సో ఇప్పుడు కమిషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఎన్డీఎస్ఏ రిపోర్ట్, బేస్డ్ ఆన్ ది ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ డిసిషన్స్ వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని అట్లాగే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల వంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు, ఇంజనీర్లు ఇచ్చిన వాంగ్మూలాలు వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని బహుశా అత్యంత త్వరలోనే ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.